సర్వోన్నతుడు కృపగల దేవైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. మీకు ఎలాంటి ప్రార్థన అవసరమున్నా మాకు తెలియజేయండి. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తాం. అలాగే పరలోక కుటుంబ మందిర పనులు కూడా ప్రారంభించబడుతున్నాయి. వాటి కొరకు ఆర్థికమైన వాళ్ళు సమకూలాగా ప్రార్థన చేయండి. నేటి యొక్క వాగ్దానము కీర్తన 27:14 వచనం. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్రముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. భక్తుడైన దావీదు గారి ద్వారా మనకిస్తున్న ఒక బలమైన మాట అంట, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. నీ యొక్క వేదనలో భయపడక ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే ఆయన ఎంతో అనుభవంగా చెప్పిన మాట. తన కుటుంబము, స్నేహితులు లేదా రాజైన సౌలు అనేక చోట్ల తనకున్న ప్రతికూల సమయంలో దావీదు గారు చేసిన ఏంటంట, ధైర్యముతో యెహోవా యందు నిరీక్షణ కలుగుండాను. ప్రతిసారి కూడా దేవుని సహాయముతో అనుకుంటూ నమ్ముతూ ముందు కొనసాగబడాను. అందుకనే ఆయన జీవితంలో అనేకమైన విషయాలు రుచి చూచున్నాడు. ప్రేమ కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నిన్ను భయపెట్టే పరిస్థితులు ఎదుర్కొని ఉంటున్నావు. రేపటి దినాన లేదా ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నావో నీకు మాత్రమే తెలుసు. ఒకవేళ నీ ముందు వ్యాధి ఉన్నదేమో, నేను భయపెట్టే పరిస్థితి నీ దగ్గర ఉన్నాయేమో, నీ హృదయంలో ఒక పెద్ద సంఘర్షణ జరుగుతుందేమో, కానీ భయపడక యెహోవా యందు ధైర్యం తెచ్చుకొని ఆయన కొరకు వేచిండు. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు వేచిండు. ప్రతి సంగమా, ఆయన మన పట్ల గొప్ప కార్యాన్ని తలపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఆయన నమ్ముకుంచుతారో, ఎవరైతే ఆయన నిరీక్షణ కలిగి ఉంటారో, ఆయన విడువడు, ఎడబాయన. ప్రతి సంగమా, ఈరోజు నీ సమస్య చూసి చెప్పు. ఓ సమస్య, నీ వల్ల నాకు ఎలాంటి భయం లేదు, ఎందుకంటే నాతో నజరైన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. లేదా నీ ముందు నీ శత్రువు అయిన సాతాను, నేను భయపడిన సిద్ధంగా ఉన్నాడా? చెప్పు, సాతానా, నువ్వు నా దగ్గర నుంచి నన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో కంటే లేదా నీకంటే గొప్పవాడను ప్రకటించినట్లయితే, ఆయన కానీ ప్రభు యేసుక్రీస్తు నువ్వు ధైర్యం తెచ్చుకున్నట్లయితే, ఆయన మన గొప్ప కార్యంతో నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవానికి ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆయన భయపడుతున్న నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారి ధైర్యం దయచేయండి. ఎగో నీ కృపలో వారిని బలపరచండి. నీ ఆశీర్వాదముతో నింపి ఆయన వారికి ప్రతి కొదులు తీసుకోబడుతున్న దేవానికి కొన్నాళ్ళు. ఎగో నీ సన్నిధిలో వర్ధట్లకు సహాయం చేయబడుతున్న దేవానికి కొన్నాళ్ళు. నీ కృపాక్షంతో నింపి ఆశ్రయింప చేయబడుతున్న దేవానికి కొన్నాళ్ళు. ఇదిగో ఎవరైతే నీ సన్నిధిలో భారం కలిగి ప్రార్థన చేస్తున్నారో, యేసు నామమున వారి యొక్క ప్రతి వాంఛను నెరవేర్చమని, ప్రభాని కృపాక్షాన్ని నింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. భయపడద్దు, ధైర్యం తెచ్చుకునండి. యెహోవా కొరకు ఎదురు చూచిన వారైనా తప్పకుండా ఆశీర్వదించే దేవుడు. ఆమేన్.